నాలుగోదేమిటి, చేతికి వాకింగ్ స్టిక్, లేకపోతే ఇంట్లో ఆవారాగా తిరిగే మనవడు. అంటే ఏమిటన్నారు, ఆఫ్టర్ 40 వాడు ఇండిపెండెంట్ కాదు. ఆ ఇండిపెండెంట్ లో ఇన్ లోపలికి వెళ్ళిపోయింది, డిపెండెంట్ బయటకు వచ్చింది. అందుకనే కాస్త జాగ్రత్తగా ఓ 40-50 వచ్చిన తర్వాత కొంచెం గ్రేజ్ మార్చుకొని, ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ ఓల్టేజ్ పడిపోతుందని శాస్త్రం, అందులో అనుమానం లేదు. దానికి తగ్గట్టుగా ఫీలింగ్ ఉండాలి. రియల్ ఫీలింగ్ వద్దు, రియల్ ఫీలింగ్ ఉండాలి. ఆ మందిరం ఉండేది మనందరికీ గుర్తే. సాయంత్రం కాగానే రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీరా రథంగధర గణపతంగ వాగన రమారమణ నారాయణ సారశీల సురలోల నిరంజన సత్యపరాక్రమ సువిధాన సరోజలోచన సురేశ పాలన శరణ్యముని బృందావన మేరుధీర గంభీర మనోహర మరజనక సీతారమణ మేరుధీర గంభీర మనోహర మరజనక సీతారమణ ధరాధినాయక విరోధి మాదన సురారి పదన. జయ బోలో రాజా రామచంద్ర భగవానికి. ఈ భజనలు ఉండేవి. చివరికి అప్పట్లో 15 పైసలు పోస్ట్ కార్డు మనం అంతా చూసాం. దాని మీద శ్రీరామ అని రాసి ఉత్తరం రాసేవాళ్ళం. మీ కోడలు ప్రసవించింది, నిన్ననే పచ్చం పెట్టాం, తల్లి పిల్లాడు బాగున్నారు, మంచి రోజు చూసి అబ్బాయిని చూడటానికి రండి అని చెప్పి ఉత్తరం రాసేవాడు. అప్పట్లో ఏం ప్రైవసీ లేదండి. చక్కగా తెరిచిన పుస్తకాల్లాగా ఉండేవి మన మనస్సులు. అప్పట్లో బాత్రూమ్స్ డిటాచ్డ్గా ఉండేవి, మనుషులు అటాచ్డ్గా ఉండేవారు. ఇప్పుడు బాత్రూమ్స్ అటాచ్డ్ అయినాయి, మనుషులు డిటాచ్డ్ అయినారు. ఆహా, ఏం కల్చర్, వాటే కల్చర్. ఇవన్నీ బతుకుతూ మనం చూస్తున్నాం. ఏం చేస్తాం, తప్పదు. చివరికి కోర్టులో బోన్లో నించోబెట్టి న్యాయమూర్తి అడుగుతాడేరా దొంగతనం చేశావా అని వాడిని. విట్నెస్ బాక్స్ లో వాడు చెప్తాడు రామ నేను ఎరగనండి. అక్కడ కూడా వాడికి రాముడు ఉపయోగపడుతున్నాడండి. అది రాముడు యొక్క వైభవం. మనకి పర్సనాలిటీ డెవలప్మెంటు, హెల్దీ ఎన్విరాన్మెంటు, మన వాడు కోర్సులు పెడుతుంటారు పర్సులు లాగేయటానికి.